గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అనంతపురం టీడీపీ నేతల పంచాయతీ మంగళగిరికి చేరింది. నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో వాళ్ళు కలిసి అక్కడ అనంతపురంలో ఏం జరుగుతుందనే దాని మీద కూడా పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఒకసారి మాట్లాడదాం. సార్, అసలు అనంతపురంలో ఏం జరుగుతుంది సార్? గత వారం రోజుల నుంచి కూడా మాట అనుకుంటున్న పరిస్థితి. నిన్న అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా కలిశారు. ఏం ఫిర్యాదు చేశారు? ఆయన ఏం చెప్పారు? నేను చెన్నై నుంచి అనంతపురం పోతుంటే మధ్యలో పల్లా శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. చేసి ఏంటి అనంతపురం ఉంది ఏంటి అని కొంత వివరణ అడిగే పరిస్థితిలో అడిగాడు ఏం జరుగుతుందని. నేను ఊళ్ళో లేను, బట్ రేపు మీరు ఉంటారంటే నేనే వస్తున్నానులే అని చెప్పాం. వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏంటంటే ఏదో తప్పులు చేసి ఏదో గ్రూప్ తగాదాలనేటువంటిది డైవర్షన్ ఇష్యూస్ని డైవర్ట్ చేసే పరిస్థితి కనపడింది. అతను ఏదో తప్పులు చేసి అది ఇంకొక ఏదో గ్రూప్ అని నేను ఒకటి చెప్పాను. 14 నెలల్లో నియోజకవర్గ సమావేశాలకి నేను పోలే, జిల్లా పార్టీ కార్యాలయంకి పోలే, కార్యక్రమాలకి ఒక పోలింగ్ రోజు మానిటరింగ్ చేసాం, అందుకు తప్ప నేను పోలేదు. తర్వాత జిల్లా పార్టీ వేరే చోట పని ఏదైనా అప్పు చెప్తే ఆ పనులన్నీ చేస్తున్నాం. ఆ నియోజకవర్గంలో గ్రూపులు పెట్టాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున ఎమ్మెల్యే కావాలి అక్కడి నుంచి అని కోరిక లేదు, బీఫామ్ టీడీపీది తీసుకోవాలని ఆశ లేదు. అలాంటప్పుడు ఎందుకుంటుంది? ఈ ఇష్యూ చేసిండేది ఇది వేరు ఉందని చెప్పి బాధ్యతలు రమ్మన్నాం. ఇప్పుడు ఏంటంటే ఎవడైనా ఒక ఎమ్మెల్యే అనేవాడు ప్రజలకు భయపడి పనిచేయాలి. ప్రజల్ని భయపెట్టి ప్రైవేట్ సైన్యాలు పెట్టుకొని రౌడీ షీటర్ని గుండాలను వెంబడేసుకొని పక్క నియోజకవర్గాలందరినీ పెట్టుకొని దాంతో పోయి ఆ బలుపుతో అధికారం ఒకటి, ఆ తర్వాత రౌడీ షీటర్లు ఒకటి టౌన్లో చేయాలనేటువంటి. నేను ఆ ఊళ్ళో పుట్టి పెరిగాను, అది కరెక్ట్ కాదు. అందుకని చాలా సందర్భాల్లో మౌనం వహించాం. బట్ రీసెంట్గా ఒక మైనారిటీ లేడీ వచ్చి వాళ్ళ మీద షాప్ మీద దాడి చేసి షట్టర్ మీద ఫోన్లో బెదిరించి తర్వాత భర్తను బెదిరించి జరిగినప్పుడు అదురాగతాలు. తర్వాత ఒక 100 కోట్ల ప్రాపర్టీ బుడుబుక్కల రకరకాల కమ్యూనిటీలు ఉన్నాయి. తిరుపతిలో జడ్జి కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన 30 సెంట్స్ భారతి. ఇవన్నీ ఉంటే వాళ్ళు ఎప్పుడో 70 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద కొనుక్కుంటే డైక్లాట్లో పేరుందని చెప్పి 80 ఏళ్ళ కిందట ఎప్పుడో ఉన్నటువంటి ఆ డైక్లాట్ను ఆసరాగా తీసుకొని సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్. సబ్ రిజిస్టార్ని అడిగా, ఆడ ఫంక్షన్ హాల్లో ఉన్నాయి డిఫరెంట్ అంతా కూడా ప్రాపర్టీ చేంజ్ అంటే రిజిస్ట్రేషన్ ఏంటంటే పొరపాటు అయింది అన్నట్లు మాట్లాడుతాను. అంటే బెదిరింపులతోనూ ప్రెజర్తోనూ. సో ఇది సంప్రదాయం కాదు. అనంతపురం కామ్రేడ్ తరిమిలాగరెడ్డి లాంటి గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే అయినటువంటి నియోజకవర్గం. సిపిఐ రామకృష్ణ ఏం డబ్బులు లేకుండా ఆ రోజు 24,000 మెజార్టీతో గెలిచాడు. మేమంతా కూడా కష్టపడ్డాం పొత్తులో భాగంగా. అంటే ఎక్కడ కూడా అట్లా దుర్నీతికి దురాగతాలకి పాల్పడలే. ప్రజలంటే భయపడి పనిచేసాం. అందరూ కూడా ప్రజల్ని భయపెట్టి పనిచేయాలి. ఇక్కడ ప్రజల్ని భయపెట్టి పనిచేసే పరిస్థితి వచ్చింది కాబట్టి పోలీస్ స్టేషన్లో సిఐలు ఇష్టం వచ్చినట్ల 5 ఏళ్ళు పనిచేసిన కార్యకర్తలను ఫోన్ చేసేది, పోలీస్ స్టేషన్ పిలిపించేది, కొట్టమని చెప్పేది. నేను ఆ సిఐలతో మాట్లాడుకుంటా తప్పది, ఏం తప్పు చేశాడు, ఇవన్నీ కూడా ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా సిఐలే కొంతమంది పంచాయతీలు చేయడం అనంతపురంలో. తర్వాత అనవసరంగా ఈ సివిల్ పంచాయతీలన్నీ స్టేషన్లో జరగడం, జ్యుడిషియరీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దీని ప్రకారం కూడా చేయకూడదు. ఇవన్నీ కూడా బెదిరించుకుంటూ పోతూ ఉన్నాం. తప్పని ఇంకా ఇది ఏంటంటే అదేదో ఇంకా శృతి మించి రాగాన పడ్డట్టు పడినప్పుడు నేను అందుకని వాళ్ళందరూ తీసుకొని వచ్చి పల్లా శ్రీనివాస్ గారికి ఇచ్చి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో ఇచ్చాం. దీని మీద ఎంక్వైరీ చేయండి ఈ 100 కోట్ల ఆస్తుల మీద. అంటే డాక్యుమెంట్స్ అంటే ఆధారాలతో సహా వెళ్ళారని చెప్పారు. అంటే ఎట్లాంటి ఆధారాలు ఆధారాలు అంటే వాళ్ళ పూర్వం నుంచి తీసుకున్న ప్రాపర్టీస్. లేటెస్ట్గా ఈ గవర్నమెంట్ వేసిన తర్వాత 3 నెలల కిందట 10 నెలల కిందట సంవత్సరం కిందట ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. అసలు ఎవడు కొన్నాడు, ఆ కొన్నోనికి ఎమ్మెల్యేకి ఉన్న బంధాలు ఏంటి, ఆ సాక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బంధువులు ఉన్నారు. తర్వాత రిజిస్టర్ ఆఫీస్ ఎట్లా రిజిస్టర్ చేస్తాడు సబ్ రిజిస్టర్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్. తర్వాత సాయినగర్లో ప్రాపర్టీ 1.5 year బ్యాక్ లేడీ కొనుక్కుంది పాపం. కొనుక్కుంటే అదే అతన్ని పిలిపించుకొని సెకండ్ రిజిస్టర్ చేయించుకున్నారు. నేను అధికారులతో కూడా మాట్లాడుతుంటే హెల్ప్లెస్. రాజకీయ నాయకుడు చెప్పినట్ల ఇష్టం వచ్చిన రీతిలో ఆడ అధికారులను వేస్తే, పోలీసు అధికారులని వేస్తే వాళ్ళు కేవలం ఆ ఎమ్మెల్యేకి బానిసలుగా ఉండి ఏం తప్పు చేయమంటే ఆ స్టేషన్లో పబ్బం గడుపుకునే పరిస్థితి, స్టేషన్లో వసూళ్ళు ఇవన్నీ కూడా యథేచ్ఛగా జరుగుతున్నాయి. చాలా ఇది కాదు. మొన్న రీసెంట్గా 1 టౌన్ సీఎని సస్పెండ్ చేశారు. అతను స్టేషన్లో కలెక్షన్ చేసేవాడు ఒక ఇన్స్పెక్టర్ 1 టౌన్లో మొన్నటి వరకు. బట్ వేరే లేడీ ఇష్యూలో సస్పెండ్ చేశారు. ఇట్లా ఈ విధంగా
ఆఫీసర్లను కూడా మంచి ఆఫీసర్లు వేసుకోకపోతే వ్యవస్థ దెబ్బతింటుంది. అధికారులు ఈ విషయాన్ని అధికారులు పరిస్థితిని అప్పుడు పార్టీ దృష్టి తీసుకెళ్ళి అధికారులు కూడా ఇట్లా చేస్తున్నారు ఎమ్మెల్యే డెఫినెట్గా అధికారుల మీద చెప్పాము. తర్వాత మంచి నిజాయితీ అధికారులను ఇన్స్పెక్టర్లుగా ఏమని అడిగావు, ఇట్లా తప్పుడు పనులు చేసే వాళ్ళ మీద తీసుకోమని నేను కూడా ఇంకా లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాయి. ఎవరైనా ఇట్లా అన్యాయం జరిగి కార్యకర్తలు లోపలిస్తే మాత్రం నేను కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఫైట్ చేస్తాను. నేను కూడా అనంతపురంలో ఏం కోరుకుంటున్నారండి ఇప్పుడు పార్టీ నుంచి మీరు ఎట్లాంటి సాయం కోరుకుంటున్నారు? పార్టీ నుంచి ఇట్లాంటి కబ్జాలు దౌర్జన్యాలు జరగకూడదు. గతంలో కూడా రౌడీలు గుండాలని అనంతపురంలో మేము ఆలో చేయాలి. ఈ ప్రైవేట్ సైన్యం ఎవరైతే ఉన్నారో ఆ దొంగ రిజిస్టర్లు చేసుకున్నటువంటి లిస్ట్ అంతా తీసుకొని పోలీసు ఉన్నతాధికారులు పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి నగర పరిసరాలకు మీరు రాకూడదు, ఎక్కడ జరిగినా ఏమైనా జరిగితే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి భయపెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది, పోలీసుల మీద ఉంది. దాదాపు 14 నెలల నుంచి కూడా మీరు ఎక్కడ బయటికి రాలేదు, పార్టీ కార్యక్రమాల్లో కూడా రావట్లేదండి. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే కనుక చేయడానికి సిద్ధంగా ఉంది. పార్టీ అప్లికేషన్ బాధ్యతను పెనుగొందల ఎలక్షన్లు మొన్నర పోయాను. పొద్దుటూరు మహానాడప్పుడు పంపించారు, వైజాగ్ పంపించారు, యోగాలో ఎక్కడ నాకు అప్పచెప్పిన పనులు వేరే చోట పోతూనే ఉన్నాం కదా దాంట్లో. కాకపోతే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ బాధ్యతలు తీసుకోను. నాకు ఆ నియోజకవర్గంలో మంచి జరిగితే చాలు. ఎందుకంటే అక్కడ నేను ఎమ్మెల్యేగా కావాలని లేదు, బీఫారం తీసుకోవాలని లేదు. మళ్ళీ ఇతనే నిలబడినాయి, ప్రజలు ఏం తీర్పిస్తారో ఇవ్వని. లేదా ఒక సవాల్ కూడా చేశారు ఆయనకి, అంటే నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నావు, రాజీనామా చేసి వస్తే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తే తేల్చుకుందాం అనుకోలేదు. పదే ఎంత నికృష్టంగా మాట్లాడుతున్నానంటే, గతంలో ఎవరు అభివృద్ధి చేయలేదు, నేను చేశానంటాడు. అభివృద్ధికి ఏం చేసావు? ఎందుకంటే మేము చేయలేదు అభివృద్ధి అని. ఒక కొత్త రోడ్డు వేసావా, ఒక కొత్త పథకం తెచ్చావా అని. మున్సిపాలిటీలో పంచాయతీలో ఖర్చులు పెడితే ఆ పట్టి పెట్టి ఇంత నేను చేశా, నాలాగా ఎవరు పని చేయలేము పదే చెప్తున్నాడు. అంటే గతంలో పనిచేసిన వాళ్ళకి 50% అవుతుంది పార్టీలో. ఇదే తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఊహించని రీతిలో కొన్ని దశాబ్దాలుగా డెవలప్మెంట్ చేసాం. అవన్నీ చెప్పుకో, మా ప్రభుత్వం చేసింది కాకుండా ఆయన ఏదో పాపం వ్యక్తిగతంగా 1.5 yearలో డెవలప్ చేసినట్లు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని నేనేంటంటే నిస్సిగ్గుగా మాట్లాడేటప్పుడు కూడా ఇది లేకుండా చెయ్యి, ఇంకా బాగా చేయమన్నా మంచిగా. ప్రజల మీద స్వామిని అభివృద్ధి వద్దు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేదట్లా సక్రమంగా చేసేయి, ఎక్కడ జనం మీద పడకపోతే చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు. ఏదైతే నియోజకవర్గంలో కేవలం కార్యకర్తలను, టీడీపీకి చెందినటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం వల్ల తాను రావాల్సి వచ్చింది. దాదాపు 14 నెలల నుంచి కూడా నేను పొలిటికల్గా యాక్టివ్గా లేని, పార్టీ కార్యక్రమాల్లో కూడా తిరగట్లేదు. అయితే పార్టీ చెప్పినటువంటి బాధ్యతలన్నీ కూడా ఎప్పటికప్పుడు శిరసావహిస్తూ ముందుకు వెళ్తున్నాను. కానీ నియోజకవర్గాలు ఇట్లాంటి నాయకుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. దీని మీద ఖచ్చితంగా పార్టీ దృష్టి పెడుతుందని తాను కూడా ఆశిస్తున్నానని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన ఆర్టీవీ మంగళగిరి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.